హాయ్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో మోటివేషన్ బ్లాగ్ కాకుండా ఒక వినూత్నమైనటువంటి ఒక వీడియో చేయబోతున్నాను. మనకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ ముఖలింగం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి అయితే నేను వెళ్తున్నాను. ఆ టెంపుల్ యొక్క విశేషాలని మన ప్రయాణాన్ని అయితే ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. అందరూ కూడా ఒక దైవ చింతనతో ఈ వీడియోని అయితే చూస్తారని ఆశిస్తున్నాను. చివరి వరకు చూడండి వీడియోని. ముఖలింగం వైపు మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. అందమైనటువంటి ప్రకృతి రమణీయత మధ్య మా ప్రయాణం చాలా హాయిగా ప్రశాంతంగా కొనసాగుతోంది. భాగంగా ఇక్కడ దారిలో ఒక అద్భుతమైనటువంటి ఒక సుందరమైన కట్టడాన్ని మనం వీక్షించవచ్చు. మీకు చూపిస్తాను. ఇది శ్రీకాకుళం జిల్లాకే ఒక మంచినీటి వనరుగా మనం చెప్పొచ్చు. ఇది గొట్టా బ్యారేజ్ హిరమండలం దగ్గర, గొట్ట అనే ఊరు దగ్గర దీన్ని నిర్మించారు. ఇక్కడ ఒక రిజర్వాయర్ కూడా ఉంది. ఈ నిర్మాణం మన శ్రీకాకుళం జిల్లాకు మంచినీటి కొరతను తీర్చే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఏమో వంశధార నదిపై నిర్మితమై ఉంది. వంశధార నది, ఈ వంశధార నది పైన హిరమండలం దగ్గర ఈ గొట్ట బ్యారేజ్ అనేటటువంటి ఒక ఆనకట్టను అయితే నిర్మించారు. అటువైపు దూరంగా ఒక రిజర్వాయర్ అయితే ఉంది, చాలా పెద్ద రిజర్వాయరు. ఆ రిజర్వాయరు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాకి ఒక పెద్ద నీటి వనరుగా ఉంటుంది అనడంలో మనం సందేహం లేదు. ఇక్కడ వంశధార పనులు జరుగుతున్నాయి, రిపేర్ వర్క్ అంతా జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇది నేను మా ఊరు నుంచి శ్రీ ముఖలింగం వెళ్ళే త్రావులో ఉంది. దీన్ని కూడా మీకు చూపిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేను దీన్ని అయితే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. చూశారు కదా వంశధార ఎంత పెద్ద నదో. ఇటువంటి జీవనదులు ఉంటేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి. శ్రీముఖలింగానికి వెళ్ళే రోడ్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఒకప్పుడు ఈ రోడ్ల వైపు రావాలంటే చాలా భయం వేసేది, గతుకులతోని గోతులతో ఉండేవి. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను చూస్తున్నాను, చాలా రోజుల తర్వాత వచ్చాను ఇటువైపు. చాలా బాగున్నాయి రోడ్స్, చాలా నీట్ గా బాగున్నాయి. శ్రీముఖలింగం వెళ్ళేటటువంటి త్రావులో మీకు ముందుగా గొట్ట బ్యారేజ్ చూపించాను, వంశధార నదిపై కట్టినటువంటి ఆనకట్ట. ఇది మరొక విశేషం. కూర్మ గ్రామము. మీరు యూట్యూబుల్లో చాలా వరకు ఈ గ్రామం గురించి మీరు చాలా వీడియోస్ కూడా చూసుంటారు. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా కూర్మ గ్రామం గురించి అయితే నేను కంప్లీట్ వీడియో చేశాను. అసలు ఏం జరుగుతుంది కూర్మ గ్రామంలో అనే వీడియో చేశాను. ఇంతకుముందు 1 year బ్యాక్ చేశాను. చూడండి, ఇదే కూర్మ గ్రామం. ఇక్కడ కరెంట్ కానీ ఎటువంటి స్పెషాలిటీస్ లేకుండా పాత కాలంలో ఒక 500-600 సంవత్సరాల క్రితం సనాతన ధర్మంలో వ్యక్తులు ఏ విధంగా జీవించే వాళ్ళు ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు జీవిస్తూ ఉంటారు. ఈ చూశారు కదా, ఈ రోడ్లో అలా లోపలికి వెళ్ళాలి. ఒక 3 kilometers ఉంటుంది. ఆ కొండలు దగ్గర ఆ గ్రామం అయితే నిర్మితమై ఉంది. ఈ వీడియోలో అయితే ఆ కూర్మ గ్రామం గురించి నేనేం చూపించట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్లో లాంగ్ వీడియోల్లో మొట్టమొదటి వీడియోస్లో ఉంటుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. రోడ్డు సదుపాయం అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఈ మధ్యనే వేశారు, చాలా బాగుంది. స్పెషాలిటీస్ అయితే బాగున్నాయి. మేము వెళ్ళే త్రావంతా కూడా రోడ్డు అయితే ఇబ్బంది ఏం లేదు. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇది మనం వెళ్ళే త్రావులో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి విశేషమైనటువంటి గ్రామం ఇది. మన ప్రయాణంలో భాగంగా శ్రీ ముఖలింగం ఊరికైతే మనం చేరుకున్నాం. ఇక్కడ మన ఎంట్రన్స్ లోనే ఐ లవ్ శ్రీ ముఖలింగం ఈ బోర్డుని అయితే మనం చూడొచ్చు. చాలా అందంగా, చాలా కళాత్మకంగా అయితే డిజైన్ చేశారు. మరి ఎక్కడెక్కడి నుండి వచ్చినటువంటి టూరిస్టులు అందరూ కూడాను ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలను అయితే పదిలపరుచుకుంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ముఖలింగానికి అయితే మనం చేరుకున్నాం. ఇక్కడ మనకి శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి. ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కోసం అయితే ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు.
నెంబర్ ఆఫ్ ఆటోస్ కానీ బస్సులు కానీ ప్రయాణికులకు అందుబాటులోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏటీఎం ఫెసిలిటీ అనేది లేదు. అదేవిధంగా ఇక్కడ మనం స్టే చేయడానికి రూమ్స్ కానీ ఏవి కూడా ఇక్కడ ఉండవు. ఎవరైనా స్టే చేయాలనుకుంటే నరసన్నపేట ఇటువైపే స్టే చేయాలి. గుడిలోకి వెళ్దాం. అలా చూస్తూ ఉండండి. ఎంట్రన్స్ లో మనకి ధ్వజస్తంభం ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే కాలు కడుక్కోవడానికి వాటర్ సదుపాయం ఉంది. చూశారు కదా, ఎంతో పురాతనమైనటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి కట్టడం. దీన్ని ఇలా సంరక్షిస్తూ మనందరికీ అందుబాటులో ఉంచినటువంటి మన పూర్వీకులకి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల వల్లనే మన భారతీయుల యొక్క జీవితం అనేది సుఖవంతంగా నడుస్తుందని మనకు నమ్మకం. చూడండి, ఇది ఇంకా గుడి ఎంట్రన్స్. ఇదంతా కూడా లోపలికి వెళ్ళాక మీకు లోపల కూడా చూపిస్తాను. మీరు అవన్నీ కూడా భక్తి భావంతోనే చూడండి. ఎత్తైనటువంటి ధ్వజస్తంభం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. శ్రీ ముఖలింగం గ్రామం, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈ గుడికి రావడానికి శ్రీకాకుళం నుంచి చాలా బస్సులు అయితే ఉంటాయి. అదేవిధంగా హిరమండలం వైపు నుండి వచ్చే వాళ్ళకు కూడా అటు ఆటో సదుపాయం అయితే ఉంటుంది. చూడండి, ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం ఇది. ఇక్కడ కోటికి తక్కువ ఒక లింగం ఉంటుందని ప్రసిద్ధి. దక్షిణ కాశీగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు. చూశారు కదా, సింహాల బొమ్మలు మనకి స్వాగతం పలుకుతున్నాయి. భక్తులైతే దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. చాలా సందడిగా ఉంది. చూడండి, ఆనాటి శిల్పకళా సంపదని మనం చూస్తూ ఉండండి. చాలా గొప్ప ఆర్కిటెక్చరు. పురాతన కాలంలోని ఆనాటి శిల్పులు ఎంత భక్తిభావంతో దీన్ని చెక్కుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా ఈ రాతి మండపాలు కానీ, ఈ రాతి గోడలు కానీ ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే మానవ నిర్మితాలు కావు ఇవి. ఇవన్నీ కూడా దైవ నిర్మితాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప పని ఏ పరికరాలు లేనటువంటి ఆ రోజుల్లో ఆ మనుషులు చేయడం అంటే వాళ్ళ వెనక ఎంతో దైవబలం ఉండి ఉండొచ్చు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మానవ శక్తికి దైవబలం ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి, లేకపోతే ఏమీ సాధించలేము. చూడండి, ఎత్తైనటువంటి గోపురాలు. ఓం నమ శివాయ. ఈ లింగం అయితే దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు అని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. ఈ లింగాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా. ఓం నమ శివాయ. చూడండి, ఆలయం మీద ఉన్నటువంటి శిల్పకళా సంపదని చూడండి, ఎంత చక్కగా వాళ్ళు ఆ రోజుల్లో డిజైన్ చేశారో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న చిన్న
లతలు, పువ్వులు, ప్రతిదీ కూడా ఎంత సుందరంగా నిర్మించారు. విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు మనం ఏ పనినైనా ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటే ఆ పని అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అనేది మన సనాతన ధర్మ నమ్మకం. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని తలపెట్టినప్పుడు తప్పనిసరిగా విఘ్నేశ్వరుని ధ్యానించుకోవాలి. ఓం నమో విఘ్నేశ్వరాయ. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అండి. ఇద్దరు గణపతులు పక్క పక్కన ఉండే విగ్రహాలు చూడడం ఇదే ప్రథమం. నేను ఇక్కడికి 1-2 సార్లు వచ్చాను కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ బోర్డు మీద డూండి గణపతులు అని రాస్తుంది. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం గణపతియే నమః. ఇక్కడ చూడండి, గుడి చుట్టూ కూడా చాలా శివలింగాలు ఉంటాయి. అగ్ని ప్రతిష్ట అగ్నేశ్వరుడు. ఈ శివలింగాన్ని చూడండి. అందరూ కూడా చూసేటప్పుడు మీ మనసుల్లో సదాశివుణ్ణి ధ్యానం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ కూడా చూడండి ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో. ఇదంతా కూడా అద్భుతంగా ఉంది. మీరు దగ్గర నుండి చూస్తే మీరు ఎక్కువ ఆనందానికి అనుభూతికి లోనవుతారు. ఈ ఆలయం చుట్టూ కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు మనసులో ఆ దేవుణ్ణి ధ్యానిస్తూ వీటన్నిటిని కూడా ఆస్వాదించండి. ఇక్కడ కుమారస్వామి ఉంది, చూద్దాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామియే నమః. చూశారు కదా ఆ దీపము ఎంత చక్కగా వెలుగుతూ ఉందో. తండ్రి నువ్వే కాపాడాలి తండ్రి. ఇక్కడ కూడా మరో ఎత్తైన గోపురంతో లోపల ఒక గుడి అయితే ఉంది. ఇక్కడ కూడా శివలింగం ఉంది. చూశారు కదా అక్కడ ఒక నాగుపాము బొమ్మ ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది ప్రధానమైనటువంటి ఆలయం యొక్క వెనుక భాగం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చండికేశ్వరుడు చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అయితే యముడిచే ప్రతిష్ఠించబడింది. ఇక్కడ మీరు చూడండి, యమ ప్రతిష్ఠ యమేశ్వరుడు. ఈ శివుని యొక్క అనేక రూపాలు ఇవి. నైరుతి ప్రతిష్ఠ నైరుతీశ్వరుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ ఒక శివలింగం ఉంది. వరుణ ప్రతిష్ఠ వరుణేశ్వరుడు. చూశారు కదా ఎన్ని శివలింగాలు ఉన్నాయి. ఓం నమ శివాయ. చూడండి, ఇది ప్రధానమైనటువంటి ఆలయం యొక్క ముఖద్వారం. ఈ గుడి యొక్క హిస్టరీ ఇది. మీరు పాస్ చేసి
చదువుకోవచ్చు. చూడండి, ఇది మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. మధ్యాహ్న సమయంలో ఎవరైనా వస్తే ఈ ఆలయానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానం, ఇక్కడైతే మీకు ఎక్కువ మంది కాదు కానీ భోజన సదుపాయం అయితే ఇక్కడ ఉంటుంది. దీన్ని అయితే యాత్రికులు గమనించగలరు. ఈ స్వామివారి యొక్క గుడిని మీరు చూసిన తర్వాత వెళ్ళిపోకూడదు. ఈ పక్కనే, ఈ ప్రక్క వీధిలోనే ఇంకొక ఆలయము, ఉప ఆలయాలు ఉంటాయి. వాటిని కూడా మనం సందర్శించాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత వాటిని చూడకుండా వెళ్ళడం మనకి మంచిది కాదు. వాటిని చూస్తేనే ఒక రకమైనటువంటి సంతృప్తి అనేది దొరుకుతుంది. వాటిని కూడా చూద్దాం. చూడండి, మన ఆలయానికి దగ్గరలోనే కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ చూడండి, ఈ మెయిన్ రోడ్ నుండి ఇలా వచ్చి ఈ ప్రక్క వీధిలోకి చూడాలి. చూస్తే శ్రీ బ్రాహ్మీ సహిత భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం. దీన్ని కూడా వీక్షిద్దాం. చూడండి, ఈ శ్రీ ముఖలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఇవి ఉప ఆలయాలు. ఇవి వీటిని కూడా చూసి మనం తరించాలి. శ్రీ ముఖలింగేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ దేవాలయాలు చూశారు కదా. ఇక్కడ జంట నందులు ఉన్నాయి. ఇది ఎప్పుడో పురాతన కాలంలోని ఈ చారిత్రకమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణాలు ఇవి. వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. మనం ఈ అందాన్ని ఆస్వాదించడంతో పాటు భక్తి భావాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. ఈ చుట్టూ కూడా ఊరుంది. చూడండి, మీకు ఈ దేవాలయంలో ఉన్నటువంటి శిల్పకళా సంపదను మీకు చూపిస్తాను. మన ప్రధాన ఆలయంలో మూల విరాట్ని అయితే నేను తీయలేదు, ఎందుకంటే అక్కడ ఫోటోగ్రఫీ అనేది నిషిద్ధం. చూశారు కదా, ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళా సౌందర్యం. బలి చక్రవర్తి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. తండ్రి, తెలిసి కానీ తెలియక చేసినటువంటి సకల పాపాలని, తప్పుల్ని క్షమించు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూసారు కదా, ఏటేనండి ఇప్పుడు ఇలాంటి రాతి నిర్మాణాలు ఎక్కడ ఉంటాయి చెప్పు. శ్రీ మహాగణపతి. గుడి యొక్క వెనుక భాగం. ఎప్పుడైనా మీరు శ్రీముఖలింగం వస్తే వీటన్నింటిని కూడా ప్రశాంతంగా చూడండి. ఆ మెయిన్ ఆలయమే కాకుండా 2 ఉప ఆలయాలు ఉంటాయి. వాటిని కూడా మీరు దర్శించుకొని వెళ్ళండి. అప్పుడే మీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర అనేది పరిపూర్ణం అవుతుంది. ఇది చాలా పురాతనమైనవి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు.
చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, వెంటిలేషన్ కోసం ఇక్కడ రాతి కిటికీలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మరొక ఆలయం దర్శించుదాం. మీరు చూస్తున్నారు కదా, ఎంత అద్భుతమైనటువంటి కట్టడాలు, ఎంత సువిశాలమైనటువంటి ప్రదేశంలో అద్భుతంగా ఆనాటి శిల్పులు, ఆనాటి రాజులు ప్రజల్లో దైవత్వాన్ని పెంపొందించడం కోసం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఇది కట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూశారు కదా, చుట్టూ కూడా ఒక మంచి గార్డెన్, మంచి అద్భుతమైనటువంటి గార్డెన్. ఇదంతా కూడా నందీశ్వరుడు గుడి అయితే తాళం వేసి ఉంది, కానీ నేను చూపిస్తాను. ముందుగా చుట్టూ ఉన్నటువంటి గుడిని అయితే చూద్దాం. చాలా బాగుంటుంది. ఈ నిర్మాణాలు చాలా బాగుంటాయి. ఈ నిర్మాణాలు ఒక్కసారి పైనుండి కింద వరకు కూడా గుడి నిర్మాణాన్ని అయితే చూడండి. చూశారు కదా, అందరికీ తల్లి నందీశ్వరుడు, స్వామి ఎక్కడుంటే అక్కడే ఉంటారు. ఈ శిల్పకళా సౌందర్యాన్ని అయితే మీరు ఒక్కసారి వీక్షించండి, చూడండి. నాకు వీలున్నంత మటుకు మాత్రమే నేను చూపించగలుగుతాను. ఇది మీరు దగ్గరగా వచ్చి చూస్తేనే ఈ ఆధ్యాత్మిక అనుభూతిని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సౌందర్యాన్ని కానీ మీరు వీక్షించగలుగుతారు. మనం యూట్యూబ్లో చూస్తే అది పరిపూర్ణం కాదు. మన కళ్ళతోని దగ్గర నుండి అయితే వీక్షించాలి ఇటువంటి క్షేత్రాలను, ఇటువంటి నిర్మాణాలను. మన అందరం కూడా దీన్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే భక్తిభావం అనేది చాలా ముఖ్యం. చూశారు కదా, ఆ గోడల పైన రాతి నిర్మాణాలు. ఇక్కడ చూడండి, అమ్మవారు, నెమల వాహనం, ప్రతిదీ కూడా ఒక అత్యద్భుతంగా ఉంది. ఈ సౌందర్యం వర్ణించడానికి అలవి కాదు. నిజంగా నాకైతే మాత్రం చాలా నచ్చాయి. ఈ గుడిలో ఉన్నటువంటి ప్రతి రాతి ప్రతిమ, ప్రతిదీ కూడా బాగా నచ్చింది. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. తండ్రి రక్షించు. చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో గుడి యొక్క నిర్మాణం. అలాగే ఈ రాతి నిర్మాణాలు ఇప్పట్లో అయితే ఇది సాధ్యం కాదు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. తండ్రి అందరినీ కూడా కాపాడు తండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.